ఎల్ఆర్ఎస్ దరఖాస్తును సంబంధిత యాప్లో పొందుపరిచేందుకు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మహబూబ్నగర్లో జిల్లా ఇరిగేషన్ 1వ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న మహమ్మద్ ఫయాజ్ 3,000 లంచం తీసుకుంటుండగా అనిసా అధికారులకు చిక్కాడు. మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తి తనకున్న 150 గజాల స్థలానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఉమ్మడి తనిఖీ నిర్వహించి ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఆ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత యాప్లో అప్లోడ్ చేయడానికి ఏఈ ఫయాజ్ 5,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి చివరకు 3,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ 3,000 రూపాయలను మహబూబ్నగర్ పట్టణంలోని ఓ హోటల్లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఇరిగేషన్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ అంటే ఎఫ్టీఎల్ఓ లేదు, బఫర్ జోను ఎఫ్టీఎల్ఓ లేదు అని చెప్పేసి జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారును, ఆర్ఐ గారును, డిఈ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఓసి ఇచ్చారు, జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చారు. అది ఎల్ఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేయడానికి 5,000 డిమాండ్ చేసి 3,000కు సెటిల్ చేసుకొని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది.